సో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అయితే ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా చెల్లించని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. అటు ఎల్ఓపి లీడర్ అయిన అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కూడా దీన్ని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫైట్ చేస్తా ఉన్నా కానీ మరి బీజేపీ స్పందించకపోవడాన్ని ఇలా వస్తా ఉన్నారు. ఈరోజు మేము ఒకటి చెప్పాలి, భారతీయ జనతా పార్టీ చేసే తప్పిదానాలు అన్నీ చేస్తుంది, నిమ్మ నీరెత్తినట్టు కూర్చుంటుంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సిజేపీ ఉన్నదో వాళ్ళు ఆ యువత మరి దేశ రాజధానిలో వేలాది మంది తరలి వచ్చి మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంటాం కూడా కేంద్రం నుంచి ఒక్క మాట కూడా వెలువడలే, ఏమాత్రం స్పందించలే. మరి నిన్న రాహుల్ గాంధీ గారు దేశ రాజధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళు దిగొచ్చిండ్రు. మరి కేంద్రం నుంచి సూచనలు వచ్చినాయి, పార్లమెంట్లో డిస్కషన్ చేస్తాము, మరి అట్లనే మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతామన్నారు. అట్లే మోడీ గారు మొదటిసారి నిన్న ఒప్పుకున్నారు, ఈ పేపర్ లీకేజ్ అనేది పెద్ద సిన్ అని చెప్తా ఉన్నాడు. దిస్ ఎ బిగ్గెస్ట్ సిన్ ఇఫ్ ద పేపర్ లీకేజ్ హెస్ హ్యాపెండ్. సో దాన్ని పెద్ద తప్పుగా నేను ఒప్పుకుంటున్నానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇది మా కాంగ్రెస్ విజయము, మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూస్తామని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. సరే, దీని మీద ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీకి సంఘీభావంగా దేశ యువతకు మరి పూర్తి స్థాయిలో మా సంఘీభావం జరుపుతాం. ఈ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రాథమిక హక్కు అయిన విద్యను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతా ఉందన్నది కూడా ప్రధాన డిమాండ్. మరి దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? మీరు ఇంకేమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు? తప్పుకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. మరి రెండోది, ఇట్లాంటి తప్పులకు ఆస్కారం లేకుండా 100% ట్రాన్స్పరెన్సీలా ఎగ్జామ్స్ పెట్టాలి. సో దీనికి కట్టుదిట్టమైన చర్యలన్నీ తీసుకోవాలి. దీని మీద పార్లమెంట్లో పూర్తి స్థాయి డిస్కషన్ జరగాలి. పూర్తి స్థాయి దేశ ప్రజలకు ఒక నమ్మకం కలిగించేలాగా ఆ డిస్కషన్ ఉండాలి. ఆ హామీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాహుల్ గాంధీ యువతని రెచ్చగొడతా ఉన్నారు, కావాలని రోడ్లపై తీసుకొని వస్తా ఉన్నారు, అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్ చేస్తున్న భారీ కుట్ర అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పుట్టట్లయితే ఇది ఇదంతా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో యువత అంతా కూడా ఈరోజు సంఘీభావం తెలుపుతున్నారు, పేపర్ లీకేజీలు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా ఆఖరికి ఉద్యోగాల కోసం పెట్టిన ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయిన పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ అదే చేసింది. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నీట్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి. మరి అట్లాంటి సందర్భంగా లక్షలాది మంది యువత నష్టపోతుంటే మరి ఒక ప్రధాన ప్రతిపక్షం మరి ఊరుకుంటే తప్పవుతుంది. ఈరోజు మేము రోడ్లెక్కి వాళ్లకు సంఘీభావం తెలిపి ఆ యువతకు కొంత మనోధైర్యం కల్పిస్తేనే అది సరైన చర్య.